హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చోలే మసాలా కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే చపాతీ, రైస్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలకి ఇవైతే బాగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 3 టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోండి. 1 కప్పు శనగల్ని 4-5 గంటల పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంపేసుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీ తినే దాన్ని బట్టి వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న శనగలు వేసుకుంటున్నాను. ఇలా ఉడికించుకున్న శనగలు వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కూర బాగా ఉడికి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కూర బాగా ఉడికి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.